హాయ్ అండి. వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి టేస్టీ రెసిపీ ఏంటంటే మ్యాంగో జ్యూస్. అమీర్పేట్‌లో మీకు జ్యూస్ బండ్లుంటాయి కదా! అక్కడ చేసే విధంగా ఇవాళ నేను మ్యాంగో జ్యూస్ చేసి చూపిస్తానండి. ఎంతటిగా ఉంటుందంటే పిల్లలైతే ఎంత ఇష్టంగా తాగుతారో. నాకు తెలిసి అమీర్పేట్‌లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ మ్యాంగో జ్యూస్‌ని టేస్ట్ చేసే ఉంటారు. ఎక్కడైనా కానీ మ్యాంగో జ్యూస్‌లో మిల్క్ వేసి మిల్క్ షేక్ లాగా చేస్తారు. కానీ అక్కడ మాత్రం స్పెషల్‌గా ఓన్లీ ప్యూర్ మ్యాంగో తోటి ప్యూరీ లాగా చేసి సూపర్‌గా చేస్తారు. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తాగుతారు. ఈ రెసిపీని చాలా సింపుల్‌గా, క్విక్‌గా తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనేం చేశానంటే మామిడికాయలు ఒక 4 తీసుకున్నానండి. బాగా పండినవి. ఈ పండిన మామిడికాయలని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవటం వలన టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఎలా ఉంటుందంటే మనం ఒక ఐస్ క్రీమ్ టేస్ట్ చేసినట్టు ఉంటుందనమాట. దాని మీద ఉన్న చెక్కు మొత్తాన్ని కూడా తీసేద్దాము. చెక్కు తీసే ముందు ఒక్క 5 నిమిషాల పాటు చల్లటి నీళ్ళల్లోకి వేసేయండి. అప్పుడు ఈజీగా మీకు చెక్కంతా కూడా రిమూవ్ అయిపోతుంది. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, మ్యాంగో ఒకవేళ స్వీట్‌గా లేకపోతే దాంట్లోకి ఒక 2 స్పూన్ల పంచదారని యాడ్ చేసుకోండి. అలాగే ఐస్ క్యూబ్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. కూలింగ్ వాటర్ ఒక అర గ్లాస్ దాకా వేసుకోండి. దీని మొత్తాన్ని కూడా ఇక్కడ నేను థిక్ జ్యూస్ లాగా తయారు చేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం పల్చగా అయినా తయారు చేసుకోవచ్చు. అది మీరు తాగే పద్ధతిని బట్టి ఉంటుంది. ఇక్కడ పిల్లలకైతే ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీలో ఉండి తాగటం అంటే చాలా ఇష్టం. అందుకని నేను ఇలా చేస్తున్నాననమాట. ఇప్పుడు మనకి తయారైన ఈ జ్యూస్‌ని చక్కగా గ్లాసుల్లోకి సర్వ్ చేసేస్తే పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. బయట ఐస్ క్రీమ్సే అడగరు. ఇలా కనుక ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చుతుంది.